హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి బీమా కవచ్ దీని టేబుల్ నెంబర్ వచ్చి 887. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీంట్లో మీ వయసు 100 సంవత్సరాలు వచ్చేంత వరకు తక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ని పొందవచ్చు. నెక్స్ట్ దీంట్లో కీ పాయింట్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది లెవెల్ అండ్ ఇంక్రీజింగ్ సమ్ ఇష్యూడ్ ఆప్షన్. దీంట్లో మీరు ₹1 నుంచి 2 కోట్ల వరకు మీ సమ్ ఇష్యూడ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ చాయిస్. దీంట్లో మీరు సింగిల్ ప్రీమియం కానీ లిమిటెడ్ కానీ రెగ్యులర్ ప్రీమియం ద్వారా మీరు ప్రీమియంని పే చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది లైఫ్ టైం రిస్క్ కవర్. అప్ టు 100 years వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ నాలుగోది మీ సమ్ ఇష్యూడ్ అంటే బీమా యొక్క అమౌంట్ని మీకు మ్యారేజ్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు దాని యొక్క అమౌంట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. అదేవిధంగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 100 సంవత్సరాలు. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ పాలసీ టర్మ్ వచ్చి సింగిల్ పే చేసేవాళ్ళు మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 82 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా లిమిటెడ్ పే చేసేవాళ్ళు మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10, 15, 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 82 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అదే రెగ్యులర్ పే వాళ్ళకి మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు, మ్యాక్సిమం 82 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ 2 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమాని మనం ఎంతన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సమ్ ఇష్యూడ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లెవెల్ సమ్ ఇష్యూడ్, 2 ఇంక్రీజింగ్ సమ్ ఇష్యూడ్. లెవెల్ సమ్ ఇష్యూడ్ అంటే మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అదే అమౌంట్ని మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు త్రూఅవుట్ ది పాలసీ మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ సమ్ ఇష్యూడ్ అంటే మీరు పాలసీ తీసుకున్న 6వ సంవత్సరం నుంచి మీరు తీసుకున్న బీమా యొక్క అమౌంట్లో 10% చొప్పున ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అలా మీ బీమా యొక్క అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతుంది. నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆప్షన్. ఇందులో ఆప్షన్ 1 లెవెల్ సమ్ ఇష్యూడ్ని ఎంచుకుని మీరు ప్రీమియంని రెగ్యులర్గా పాలసీ ఎంతకాలం అయితే తీసుకున్నారో అంతకాలం చెల్లిస్తారో వారికి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న బీమాలోని 50%ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు 25%, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు మరొక 25% బీమా అమౌంట్ని పెంచుకోవచ్చు. దీని ప్రకారం వారి ప్రీమియం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. దీంట్లో మీరు బీమా ఎంతైతే తీసుకున్నారో అది కానీ, లేదంటే మీరు ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తారో దానికి 7 times కానీ, లేదా టోటల్ ప్రీమియమ్స్ పే చేసినట్లయితే దానికి 105 times. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని మీకు డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. అదే సింగిల్ ప్రీమియం పే చేసినట్లయితే మీరు పే చేసిన ప్రీమియంకి 125% కానీ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది మీకు డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ రైడర్స్. ఇందులో ఎల్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ మాత్రమే లభిస్తుంది.